90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలా మంది ఆడపిల్లలు 20 days 15 days 1 month 3 months ఇలా కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. చాలా మంది పీసీఓడి వల్ల 6 months పీరియడ్స్ రానప్పుడు 1 month అవుతుంది, ఒకేసారి బ్లీడ్ మొత్తం వెళ్ళిపోతుందేమో అన్న అపోహలో ఉంటూ ఉంటాం. వాటిని నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటాం. కొంతమందికి రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరిగినప్పటికీ కూడా పీరియడ్స్లో ఇది కామన్ అని కొట్టిపారేస్తూ ఉంటుంటారు. దీన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటారు. పీరియడ్స్ 7 days అనేది నార్మల్ అని చెప్తాం మామూలుగా. అది దాటి వెళ్తే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అసలు డాక్టర్ కన్సల్టేషన్ అనేది అవసరమా? మీరు ఒక మాట అన్నారు ఉషా, లోపల బ్లడ్ అంతా వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీని గురించి బేసిక్ అవేర్నెస్, ఇది అందరికీ తెలుసు అని అనుకుంటున్నా. బట్ ఈవెన్ దో మనకి ఎండోమెట్రియం ఏదైతే గర్భసంచి ఉంటుందో ప్రతి నెల కూడా అండం అన్నది విడుదలవుతుంది. ఆ అండం విడుదలవ్వడానికి కొన్ని హార్మోన్స్ సహాయం చాలా అవసరం. సో ఇప్పుడు ఏవైతే మీరు పీసీఓడి గురించి కానీ ఏదైతే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నారో, ఒబేసిటీ గురించి మాట్లాడుతున్నారో, వీటన్నిటికీ రూట్ కాజ్ హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇవి కరెక్ట్గా ఉంటే ప్రతి నెల అండం విడుదల చేయడానికి చాలా హార్మోన్స్ ఎఫ్ఎస్, ఎల్హెచ్ ఇవన్నీ కూడా అవసరం. ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్, తర్వాత ఏదైతే ప్రొజెస్ట్రాన్, ఇజెస్ట్రాన్ ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా ఇప్పుడు వింటుంది ఏంటంటే ఎక్కువగా ఈస్ట్రోజన్ డామినెన్స్, అంటే ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువై ఉండడం బాడీలో. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తగ్గి ఉండడం. సో అండం విడుదల అయ్యేటప్పుడు మనం పుట్టినప్పుడే కొన్ని అండాలని ఫిక్స్ చేసి ఉంటాయి ప్రతి అమ్మాయికి కూడా. సో ప్రతిసారి కూడా ఒక అండం విడుదలయ్యేటప్పటికి ఆ అండం ఏంటంటే స్పర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. మీన్ వైల్ ఇక్కడ ఏంటంటే ఏవైతే ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ నుంచి అండాన్ని రావాలి. బట్ ఈ అండా ఏ గర్భాశయం అయితే ఉందో ఆ గర్భాశయాన్ని బిడ్డ వచ్చి దీంట్లో ఉంటుందని చెప్పడానికి బాడీ దాన్ని ఒక పొత్తిల్లా తయారు చేస్తుంది. సో ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ బెడ్ మాట. ఆ బెడ్ తయారు చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ హార్మోన్స్ ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఏదైనా ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, లేకపోతే ఆ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం, ఏదైతే అది బెడ్లా తయారు చేసి ఉంటుందో కుక్కలకి ఒక్కొక్కటి ఏదర్ లో ఎండోమెట్రియం అంటాం. అసలు ఎండోమెట్రియం థిక్నెస్సే ఉండదు, వాళ్ళలో కూడా బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. అండ్ ఏదైతే ఉందో ఆ థిక్నెస్ మించి 28 days కొంతమందికి వస్తుంది, 32 days కొంతమందికి వస్తుంది, కొంతమందికి 35 days. ఇట్స్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఆ థిక్నెస్ని బట్టి మీకు బ్లీడ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ లోపల ఉన్న బ్లడ్ అంతా ఫ్లోగా వచ్చేది. ఎప్పుడైతే ఇట్ ఈస్ నాట్ గెట్ ఫెర్టిలైజ్డ్ అవ్వలేదో, స్పర్మ్ వచ్చి మీట్ అవ్వలేదో ఎగ్తోని, దాన్ని ఆ మంత్కి అది షట్ డౌన్ చేసేస్తుంది అనమాట. ఎలా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్వీజ్. మొత్తం బత్తాయికాయ పిండితే ఆ పెయిన్ అమ్మాయిలకు మాత్రం తెలుసు, అందుకే అంటారు కదా ఈ పెల్విక్ పెయిన్ ఆ కింద ఎంత ఉంటుంది అంటే గట్టిగా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే పోస్టర్ గ్లాండ్ స్క్వీజ్ చేస్తాయి అన్నమాట. అక్కడ ఆ గ్లాండ్స్ స్క్వీజ్ చేయగానే దానికి ఉన్న షట్ డౌన్ అయిపోయి కిందకి వస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పీరియడ్. సో దీంట్లో అపోహ ఏంటంటే లోపల ఉన్న బ్లడ్ అంతా ఫ్లో వేస్ట్ బ్లడ్ అని కూడా మాట్లాడుతూ ఇట్ ఈస్ నాట్ ఏ వేస్ట్ బ్లడ్. ఎగ్ స్పర్మ్ కోసం వెయిట్ చేసింది. సో ఎప్పుడైతే స్పర్మ్ రాలేదో ఇట్ విల్ షట్ డౌన్ యాజ్ ఆ ఎండోమెట్రియం థిక్నెస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. సో పీసీఓడిలో కానీ పీసీఓఎస్లో కానీ ఏం జరుగుతుంది అంటే ఈవెన్ ఎండోమెట్రియం థిక్నెస్, ఎండోమెట్రియోసిస్ అంటామన్నమాట. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు, ఎడినోమయాసిస్, ఇలా చాలా ఉన్నాయి. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? కణితల్లా ఉండడం. ఎడినోమయాసిస్ అంటే ఏంటి? ఆ పెల్విక్ ఏదైతే ఉందో విపరీతమైన పెయిన్ ఉంటుంది. అది ఇన్ఫర్టిలిటీకి ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పీసీఓడి, పీసీఓఎస్ వాళ్ళు మాత్రమే కాదు. ఎప్పుడైతే పీరియడ్స్ మోర్ దాన్ 10, 8, 7 ఈస్ కామన్. ఎందుకంటే 5 days ఓవర్ బ్లీడ్ అయినా 7 days స్పాటింగ్, 2 days స్పాటింగ్ కనిపిస్తుంది, అది నార్మల్ అది. బట్ ఎప్పుడైతే మోర్ దాన్ 8 or 10 days కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు యూ షుడ్ బి అలర్ట్. బట్ అది 1 month కాదు, ప్రతి మంత్ ప్రతి పీరియడ్ పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఒక అలర్ట్ ఇస్తుంది బాడీ. అక్కడ అలర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని 5 symptoms చెప్తాను. ఎవ్రీ గర్ల్ షుడ్ అలర్ట్, ఎవ్రీ ఉమెన్ షుడ్ అలర్ట్. ఇది కేవలం ఆ పెళ్ళి అయిన వాళ్ళకా పెళ్ళి కాని వాళ్ళకి అన్నది కాదు. మన సైకిల్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది ఉషా. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ఎ ప్యాడ్ మోర్ దెన్ 4 or 5 times ఇన్ ఎ డే, హైజీన్ పర్పస్ మారుస్తారంటే అది వేరే విషయం. బట్ మీరు ప్యాడ్ పెట్టిన 1 hourకి ప్యాడ్ ఫుల్ అయిపోతుంది అని అంటే యూ నీడ్ టు బి అలర్ట్. చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా. అండ్ ఇంకొకటి
యువర్ క్లాట్స్ ఏవైతే వస్తున్నాయో అవి 2.5 అంటే గడ్డల్లా పెద్ద పెద్ద గడ్డల్లాగా ఎప్పుడైతే వస్తాయి యూ నీడ్ టు బి అలర్ట్. అండ్ డబల్ ట్రిపుల్ ప్రొటెక్షన్ వేసుకొని ప్యాడ్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, దెన్ యూ నీడ్ టు బి అలర్ట్. అండ్ ఇంకొకటి, పీరియడ్స్ వచ్చే టైంలో మనం అసలు ఆ పనికి కాదు ఎవరు పిలిచిన విపరీతమైన కోపం, చిరాకు, అసలు ఆ పని చూస్తేనే అసలు కంప్లీట్లీ బాడీ ఆస్కింగ్ ఫర్ రెస్ట్ అన్నప్పుడు అలర్ట్ అవ్వాలి. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే సివియర్ స్టమక్ పెయిన్, ఎమర్జెన్సీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాను, ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతానో నాకు తెలీదు, ఇలాంటివి ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని అసలు మనకేం ప్రాబ్లం ఉందో ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఈ 5 లక్షణాలు కనుక కనిపిస్తే డెఫినెట్గా అప్రోచ్ అవ్వాల్సిందే. మీకు ఏముందో చెప్పలేము. పీసీఓడి అంటారు, పీసీఓడి ఒక్కటే కాదు, ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, ఎడినోమైసిస్, ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, ఇన్ని ఉన్నాయి అమ్మాయిల్లోని. సో అది మీరు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ మెయిన్ కాజ్ వచ్చేసి ఒబేసిటీ ఉంటుంది. జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఒబేసిటీ ఉంటుంది, హై ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయి, లో ప్రోస్ట్రోజన్ లెవెల్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, లో స్టమక్ యాసిడ్, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎవరికైతే ఓవర్ బ్లీడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఒక్కటే కాదు, ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఏదైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని అనేటప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి, అప్పుడే అబ్సార్ప్షన్ అన్నది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ 50 to 60% ఎవరైతే ఈ కేసెస్ తీసుకుంటామో అమ్మాయిల్లో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ఇష్యూ అన్నది ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూని ఎప్పుడైతే క్లియర్ చేయలేకపోతామో, బయట ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం, ఇజిస్ట్రోన్ బాడీలో ప్రెజెంట్ అవ్వడానికి గల కారణాలు మేబీ ఫుడ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మీరు యూజ్ చేసే జెనిస్ట్రోజన్స్ బికాస్ ఆఫ్ ద కాస్మెటిక్స్ అవ్వచ్చు, అండ్ కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు బికాస్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుందో మీకు ఎక్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద బాడీ. ఈస్ట్రోజన్ ఎలా పోతుంది అంటే మోషన్ ద్వారానే పోతుంది. సో అది చెక్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఎవరికైతే లో స్టమక్ యాసిడ్ అంటే ఏదైతే అన్నం కానీ ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, లేకపోతే వాళ్ళు ఏవైతే ఉన్నారో పెద్దవాళ్ళు కానీ ఆఫ్టర్ 30s ఇప్పుడు కామన్ అయిపోయింది, అందరికీ యాంటాసిడ్స్ వాడడం అందరికీ కామన్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అబౌట్ పీసీఓఎస్, సమ్ అదర్ థైరాయిడ్ ఇష్యూస్ ప్రాబ్లం అయితే ఉంది. థైరాయిడ్ హార్మోన్స్ అంటేనే థైరాయిడ్, ఐదర్ హైపో ఆర్ హైపర్. సో ఈ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళు ఉంటారు. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే ఆబ్వియస్లీ ఎప్పుడైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో హార్మోన్స్ ప్లస్ మెటబాలిక్ రెండు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే విజరల్ ఫ్యాట్, ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిల్లో ఎక్కువ ఇప్పుడు చూస్తుంది అది. బాడీ షేమింగ్ అని సగం మంది, దీంట్లో యాంగ్జైటీ, డిప్రెషన్ రెండు పక్కనే ఉంటాయి. ఆబ్వియస్లీ వెన్ యూఆర్ ఒబేస్ మీరు బయటికి వెళ్ళలేరు, ఉండలేరు, నలుగురిలో తిరగలేరు, ఎవరేమనుకుంటారని మీ ఫోకస్ అంతా కూడా బయట ప్రపంచం ఏమనుకుంటున్నారని. ఆబ్వియస్లీ యూ డోంట్ గో అవుట్ సైడ్. ఫిజికల్ యాక్టివిటీ చేయాలనుకున్నా ఎప్పుడు ఫోకస్ నెంబర్ మీద ఉంటుంది, సో దానికి చేయలేరు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళడం ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ అయితే, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనదర్ ఫ్యాక్టర్స్. యాంగ్జైటీ, డిప్రెషన్ కంపల్సరీగా రెండు పక్కనే ఉంటాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాను వాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు అయితే పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్ అవుతాయి, ఒకవేళ వస్తే నాకు ఎన్ని డేస్ బ్లీడ్ అవుతాయి అన్న భ్రమలో కాదు, ఎప్పుడు వాళ్ళు ఫేస్ చేసేదే అది ప్రాబ్లంలోనే ఉంటారు. ఇంకా పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కావాలన్న దానికన్నానో అత్తమామలు ఏమంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, పేరెంట్స్ ఏమంటారు, హస్బెండ్ ఏమంటారు, ఇన్ని కేటగిరీస్ ని వీళ్ళు సాటిస్ఫై చేసుకొని రావాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? ఒక ఉమెన్ తన హెల్తే చూసుకుంటుందా, ఈ ఫ్యాక్టర్స్ ని కవర్ చేస్తుందా? సో అలర్ట్గా ఉండాలి. అలర్ట్ అన్నది మన గురించి ఒక పీరియడ్ని తెలుసుకోవాలంటే ఒక సైకిల్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే, మనం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఆబ్వియస్లీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సో ఈజీలీ. మీకు ఇక్కడ కావాల్సింది 20 to 30% మెడికల్ సపోర్ట్ అయితే 60 to 80% మీ సపోర్టే కావాలి. డాక్టర్స్ అయినా, ఒక హీలర్స్ అయినా, ఒక కోచ్ అయినా, ఏదైనా కూడా మీకు గైడ్ చేయడం వరకే. ఒక టాబ్లెట్ ఇచ్చి నువ్వు వెళ్ళి వేసుకోమ్మా అని చెప్తారు, వేసుకోకపోవడం నీ ఇష్టం. నువ్వు వేసుకున్నావా లేదా అని ఎవడు చూడవు. ఇప్పుడు ఒక డైట్ ఇచ్చినా నువ్వు ఫాలో అయ్యావా లేదా అన్నది నీకు నువ్వుగా అవగాహన తెచ్చుకోవాలి. సో ఎవరైనా ఉన్నారు అని అంటే మాట అనేవాళ్ళైనా, హెల్ప్ ఇచ్చేవాళ్ళైనా ఓన్లీ దే ఆర్ ద సపోర్టర్స్ ఫర్ యూ. సో అక్కడ అవేర్నెస్ ఎవరికి కావాలి? ఎవరికి వాళ్ళకే స్వతహాగా తీసుకోవాలి సెల్ఫ్ ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఆడవాళ్ళు అన్నంత వరకు ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకొని ఇంకొకళ్ళని 10 మంది మనతో పాటు వెనకాతలు డిపెండ్ అయ్యే వాళ్ళే చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీ యూ నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఇప్పుడు మేము మన పిల్లలకి ఏం నేర్పిస్తామో వాళ్ళకి అదే. సో
ఒక డిసీజ్ వాళ్ళకి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎప్పుడైతే సైకలాజికల్గా ఒక మనిషిని కరెక్ట్ చేయగలిగితే తన మీద తనకి ఇంట్రెస్ట్ పుడుతుంది, ఫిజికల్గా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. వైస్ వర్సా, ఫిజికల్గా ఎప్పుడు చేంజ్ అవుతారో సైకలాజికల్గా చేంజ్ అవుతారు, సైకలాజికల్గా ఎప్పుడు చేంజ్ అవుతారో ఫిజికల్గా చాలా చేంజెస్ వస్తాయి. సో దీనికి ఏం అవసరం అంటే అవేర్నెస్ అవసరం. చాలా మంది సైకిల్స్ విషయంలో ఇది కామన్, ఎప్పుడు అంటే పెయిన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పీరియడ్, అందరు అదే అంటారు. అవును, పీరియడ్ ఆ పెయిన్ వస్తుంది, అది కామన్. ఒకవేళ నొప్పి విపరీతంగా వస్తుందని చెప్పిన మాట్లాడే వేళ నీ ఒక్కదానికే వస్తుందా, నువ్వు ఒక్కదానికే face ఇంకొకటి చేస్తున్నావా? ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడడం అనే వెనకాతల అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, అసలు దీనికి న్యాచురల్ గా నేను తగ్గించుకోగలనా లేదా, అసలు ప్రాబ్లమ్ వెతకరు. క్యాస్టర్ ఆయిల్ ప్యాక్స్ ఉంటాయి. ఈవెన్ మీకు ఎప్పుడైతే పెయిన్స్ ఉంటాయో, పెల్విక్ పెయిన్ ఉంటుందో అలాంటప్పుడు హాట్ వాటర్ బ్యాగ్, క్యాస్టర్ ఆయిల్ ప్యాక్స్, లేకపోతే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఇవన్నీ ఏంటంటే మూడ్ బూస్టప్ చేస్తాయి. జింక్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి బయటికి తీయడానికి ఉంటాయి. ఇవైతే నట్స్, సీడ్స్, చాక్లెట్ తినాలని క్రేవింగ్, స్వీట్ తినాలని క్రేవింగ్ పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఆప్ట్ ఫర్ ద నట్స్. స్వీట్ తినాలన్నప్పుడు నట్స్ చూస్ చేసుకోండి, రోస్ట్ చేసుకోండి. దాన్ని మీకు స్పైసీగా కావాలంటే యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ స్పైసీనెస్ బయట నుంచి. ఇంకా ఆ చాక్లెట్స్లో కూడా డార్క్ చాక్లెట్స్, ఇట్ విల్ గివ్ సమ్. అంటే మీరున్న యాంగ్జైటీ డిప్రెషన్ ఆ నిమిషానికి అవి తిన్నప్పుడు ఏవైతే స్వీట్స్ కానీ ఇవి కానీ చూస్ చేసుకుంటారు, నార్మల్ చాక్లెట్స్ చూస్ చేసుకుంటారో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ నిమిషానికి డోపమైన్ మేబీ యూ విల్ ఫీల్ వెరీ ప్లెజర్, బట్ అది శాశ్వతం కాదు. సో ఎప్పుడైతే హెల్తీగా ఇలా ఆప్ చేసుకొని వెళ్తూ ఉంటామో ఆబ్వియస్లీ కెన్ కమ్ అవుట్, యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ మోర్. మీరు అన్నారు మెంటల్ హెల్త్ అని, చాలా మంది ఎమోషనల్ ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంటారు. ఆడవాళ్ళైతే మెడికల్ పరంగా మనం డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ కూడా తెలియకుండానే మన ఆలోచనలు అనేవి ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంటాయి. దానివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ అనేది, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పిల్లలు పుడతారో లేదో, వచ్చిన ప్రెగ్నెన్సీస్ పోతూ ఉన్నాయి, లేదంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ అయిపోతూ ఉన్నాయి, ఎక్కువ ఫ్లో అవుతూ ఉంది, నలుగురిలోకి వెళ్ళి కూర్చోలేకపోతున్నాం, కొంతమందికి స్మెల్ ఇష్యూ ఉంటుంది. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇందులో తెలియవు కానీ మైన్యూట్లోకి వెళ్తే ఆడపిల్లలు ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న అనుభవం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. పర్సనల్గా ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి వీటి గురించి మాట్లాడాలనుకున్నా, దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నా, మనం సెషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా వాళ్ళకి ఏమైనా? ఖచ్చితంగా ఉషా, ఏదో డైట్ వైజ్, సైకలాజికల్ వైజ్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో 7 ఏరియాస్ అంటే ఓన్లీ డైట్ ఇచ్చి కాదు, 7 ఏరియాస్ కరెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో అప్రోచ్ అవ్వచ్చు మనం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్.